కాదు, నేను ఎప్పుడు నా స్వార్థాన్ని నేను ఏమడగను, నాకు పదవి అడగను. కానీ నేనేమంటానంటే, నాకు ప్రధానమంత్రి గారిని అడుగుతాను. ఇప్పటిదాకా ఏం అడగలే ప్రధానమంత్రి గారిని, ఖచ్చితంగా అడుగుతాను. రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజల కోసం అడుగుతాను. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా పాసిబిలిటీ ఉందా అడుగుతాను. అలాగే మనకి విశాఖలో రైల్వే జోన్ కావాలి, అవన్నీ అడుగుతాను. అలాగే మనకి ఒక 20 లక్షల మందికి ఉద్యోగాలు రావాలని మన కూటమి ప్రభుత్వం అనుకుంటే దానికి తగ్గట్టుగా సర్వీస్ సెక్టర్ని ఎంత డెవలప్ చేయొచ్చు, ఇలాంటివన్నీ అడుగుతాను. పదవి అనేది మనకి బాధ్యత అవ్వాలి, కానీ అది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్, ఒక అలంకారం అవ్వకూడదు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నప్పుడు నాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా. ఇప్పుడు నేను పొల్యూషన్ నేను తీసుకున్నా, కానీ అటవీ శాఖ తీసుకున్నా, పర్యావరణం తీసుకున్నా, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నా, నేను వచ్చి ఇప్పుడు నేర్చుకోలేదు. నేను